ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఆనాడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోని రిలీజ్ చేసుకున్నాం. దాంట్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని ఎస్సీలు గాని బీసీలు గాని ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ వివరంగా మా మిత్రులు చెప్తారు. 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవటం జరిగింది. 4వ అంశం ఏదైతే గతంలో నా ఆడబిడ్డల్ని నా మహిళా సోదరీమణుల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్ట్ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా కేబినెట్ లో ఓఆర్ఆర్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఏవైతే మహిళా సంఘాలు ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని ఈ ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాలని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు 2 విషయాల్లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఇరిగేషన్ మీద గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం మీద. దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం.